నీలకమలంలో సుధమ్మ, సుమతి, దుర్గా, జానకి ఆశ్చర్యంగా చూస్తూ కుళ్ళ పురోహితుడు జ్యోతిషం పరిశీలిస్తూ బాగా లోతుగా ఆలోచిస్తూ కనిపించాడు. పురోహిత్ గారు, ఏదైనా చెప్పండి, సుధమ్మ ఆతురంగా అడిగింది. సుమతి కూడా కలవరపడుతూ, మీ మౌనమే మాకు మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇంతవరకు మంచే చెప్పిన మీరు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? పురోహితుడు సీరియస్గా, మీ పిల్లల జాతకాలు చాలా శుభప్రదంగా ఉన్నాయి. కాని అతను గాఢంగా మౌనం పాటించి మళ్లీ గణనలో మునిగిపోయాడు. రాహువు మంగళగ్రహాల ప్రభావం వల్ల కొన్ని దోషాలు ఉన్నాయి. ఇది కొంత విపత్తు మోసుకువస్తుంది. అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇదేంటి, మరి పెళ్లి సాధ్యమేనా? సుధమ్మ గుండెల మీద చేయి వేసుకుంది. పైన గౌరి అవాక్కై చూస్తూ, మా పెళ్ళి జరగదా? గౌరి కోపంతో ఊగిపోయింది. అతని మాట విని తట్టుకోలేక ఒక్కసారిగా తికమకపడి కింద పడిపోయేందుకు సిద్ధమైంది. అది గమనించిన రాణి వెంటనే గౌరి చెయ్యి పట్టుకుంది. రాణి, అక్కా, జాగ్రత్త, మీకు గాయం ఇంకా పూర్తిగా నయం కాలేదు. గౌరి స్వల్పంగా నవ్వుతూ, ధన్యవాదాలు రాణీ. నిజానికి ఈ ప్రాణానికి పెద్ద విలువే లేదు. అయినా కాపాడినందుకు నచ్చింది. కింద పరమశాంతంగా కూర్చున్న పురోహితుడు తాను చెప్పినదాన్ని కొనసాగిస్తూ, ఈ పెళ్లి జరగకపోతే వివాహ వ్యవస్థ మీదనే శాపం పడినట్లవుతుంది. సుధమ్మ మళ్లీ ఆందోళనగా, మరి ఇదేం సంకేతం? పురోహితుడు నవ్వుతూ, గౌరీ, శివరాజుల వివాహానికి అడ్డంకులు ఉన్నా ఇది జరగకుండా ఉండలేరు. ఆదిశక్తి గౌరి అమ్మవారి తపస్సుతోనే శివుని వరించగలిగింది. ఈ గౌరికి కూడా ఆ కష్టం తప్పదు. అందరూ ఉలిక్కిపడి చూస్తూ, అర్థం కాలేదు గురువర్యా. పురోహితుడు, ఈ పెళ్లి జరగబోతోంది. కాని గౌరీ, శివరాజుల జీవితం సాఫీగా సాగదు. తొలుత వారిద్దరి విశ్వాసాన్ని పరీక్షిస్తారు దేవతలు. కష్టాలు వస్తాయి. సముదాయించుకునే శక్తి ఉంటేనే పెళ్లి ప్రయోజనం ఉంటుంది. పైన గౌరి ఒక్కసారిగా వెనుకడుగు వేసింది. రాణి ఆమె ముఖంలో మారుతున్న భావాలను గమనిస్తూ ఉండింది. కింద పురోహితుడు, ఇప్పుడు వివాహ ముహూర్తం చెప్పగలను. 2 రోజులకు నిశ్చితార్థం జరగాలి. తదుపరి నెల పంచమి తిథి పెళ్లికి ఉత్తమ సమయం. ఈ ముహూర్తం వారిద్దరి జీవితానికి విజయవంతమైన స్థిరత్వాన్ని అందిస్తుంది. సుధమ్మ, సుమతి, దుర్గా, జానకి హర్షధ్వానాలు చేస్తూ, శివ, గౌరి పనులు కలిసిపోయాయి. పైన గౌరి ఊపిరి పీల్చుకుంటూ, ఈ పెళ్లి జరగబోతుందా? అయితే శివరాజుతో నా జీవితం అనివార్యమే. నీలకమలంలో సుధమ్మ, సుమతి, దుర్గా, జానకి పురోహితుడి ముఖంలో మారుతున్న హావభావాలను గమనిస్తూ, పురోహిత్ గారు, ఏదైనా చెప్పండి, సుధమ్మ ఆతురంగా అడిగింది. పురోహితుడు చిరునవ్వుతో, శివ, గౌరి అనే పేర్లే శక్తి, శివుని అనుగ్రహాన్ని కలిగిస్తాయి. వారిపై పరమశివుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. సుధమ్మ హర్షభావంతో, సుమతి, మన పిల్లల పెళ్లి ముహూర్తం నిర్ణయించబడింది. సుధమ్మ ఆనందంతో కన్నీళ్లు మెత్తగా వచ్చాయి. సుమతి, ఇది నిజంగా శుభసూచకం. మన పిల్లల జీవితాల్లో శుభం కలుగును. రాణి ఉల్లాసంగా గౌరి దగ్గరకు వెళ్ళి, అక్కా, మన స్వప్నం నిజం కాబోతోంది. గౌరిని హత్తుకుని ఆనందించింది. గౌరి ఒక్క క్షణం నిశ్చలంగా ఉన్నది. ఆమె మనసులో ఏదో కల్లోలం, ఏదో చెబుదామనిపిస్తోంది. కానీ మాటలు రావట్లేదు. ఆలోచనల మధ్య క్లోరిడార్ నుండి నెమ్మదిగా తన గదిలోకి వెళ్ళిపోయింది. రాణి గౌరిని ఏకాంతంలో వదిలేసి, ఇంకా కొద్దిసేపటిలో ఈ పెళ్లి వార్త ఇంటిమీద మారుమోగిపోతుంది అంటూ వేగంగా కిందికి వచ్చేసింది. కింద కోమలి కనిపించకపోవడంతో సుధమ్మ కోమలిని పలుమార్లు పిలిచినా ఎక్కడా కనపడలేదు. రాణి చిరునవ్వుతో, కోమలి అక్కకు అవసరం లేదు, నేను చూసుకుంటా అంటూ తేనీటి ట్రేను తీసుకుని అందరికీ వడ్డించింది. దుర్గ నవ్వుతూ, రాణి, నువ్వు నమ్మశక్యంగా ఉన్నావు. గౌరి ఒప్పుకుందా? రాణి కాస్త తడబడుతూ, అక్క విశ్రాంతి తీసుకుంటున్నారు. దుర్గ కొంచెం నిరుత్సాహంగా, సరే, అప్పుడు తర్వాత చెప్పాలి. సుధమ్మ అనునయంగా, దుర్గా, ఇప్పట్నుంచే నీకు గౌరిపై హక్కు ఉంది. రాణి ఆశ్చర్యంగా సుధమ్మను చూస్తూ, అక్కకి చెప్పొచ్చా? సుధమ్మ కరుణతో, అవును, కాని ఆమె గదిలో కలుసుకోవడం మంచిది.
రాణి నవ్వుతూ తీపి కోసం ఒక ప్లేట్ పట్టుకుని దుర్గను గదివైపు తీసుకువెళ్ళింది. దుర్గ గౌరి గదిలో ప్రవేశించే లోపు రాణి ముందే వెళ్లి మిఠాయి ప్లేట్ పెట్టి గౌరిని చూస్తూ, అక్కా, దుర్గ అక్క మిమ్మల్ని కలవడానికి వస్తున్నారు అంది. గౌరి కంగారు పడింది. తనకు అర్థం కాలేదు. కాని తను త్వరగా తను సిద్ధం చేసుకుంది. దుర్గ కదులుతూ తలుపు దగ్గర ఆగి, లోపలికి వచ్చవచ్చా? గౌరి అవ్వపోతూ, దయచేసి లోపల రండి, అక్కా. ఈ విధంగా అనుమతి అడిగి మర్యాద పడవద్దు. దుర్గ తలుపు దగ్గరే ఉండగా గౌరి తనకే ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకో తెలియదు, కాని గౌరి గుండె లోపల ఒక నమ్మకమూ, ఆప్యాయత కలిగిన అనుభూతి కలిగింది. దుర్గ నవ్వుతూ, నువ్వు కింద రాలేదు, అందుకే నేనే వచ్చేశాను. గౌరి తలదించుకొని తడుముకుంటూ, అంతా పెద్దవాళ్లు ముచ్చటిస్తున్నప్పుడు నేను అక్కడ ఏమి చేయగలను? దుర్గ ప్రేమగా, అందుకే మేము నిన్ను కలవడానికి వచ్చాం. నీకు శుభాకాంక్షలు చెప్పడానికి, నిన్ను తీపి తినిపించడానికి. దుర్గ గౌరికి మిఠాయి అందించింది. గౌరి నవ్వుతూ దుర్గ చేతిలో మిఠాయి పెట్టింది. మీరు నాకు తినిపించాలి, అక్కా. దుర్గ నవ్వుతూ మిఠాయి తిన్నది. దుర్గ ఆనందంతో ఉత్సాహంగా, నువ్వు ఊహించలేవు గౌరీ, ఈ వార్త వినగానే నేను ఎంత సంతోషించానో. ఇంతకాలం శివ బాధతో ఉండేవాడు. ఇప్పుడు అతని జీవితం సంతోషంగా మారబోతోంది. గౌరి ఆశ్చర్యంగా, శివ ఈ పెళ్లికి సంతోషపడతాడా? తన మనస్సులో కలత మొదలైంది. అతడు ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు కేవలం ఇంట్లో వాళ్లకోసం కదా? అతడి మనసు ఎప్పటికీ జయ అక్క దగ్గరే ఉంటుంది. గౌరి లోపల తన భావోద్వేగాలతో తను తానే చర్చించుకుంటోంది. దుర్గా గౌరి ముఖాన్ని ప్రేమగా తాకుతూ, గౌరీ, గతం గురించి ఆలోచిస్తూ భవిష్యత్తును చేజారనివ్వకు. శివను నిజంగా తెలుసుకోవడానికి, అతనితో నిజమైన అనుబంధాన్ని పెంపొందించడానికి ప్రయత్నించు. గౌరి తడబడుతూ తలూపి నమ్మినట్లు కనిపించింది. సరే, అక్కా, నేను ప్రయత్నిస్తాను. దుర్గ ఆనందంగా తలపై ముద్దు పెట్టి, శివ నిజంగా నిన్ను ప్రేమిస్తాడు, గౌరీ. ఈ రోజునుంచి నీ మనసును అనుమానాల నుండి వదిలించు. ఇంటికి దిగిన క్షణం కోమలి వచ్చి, దుర్గ అక్కా, గౌరి తల్లి సుధమ్మ మిమ్మల్ని పిలుస్తున్నారు. కోమలి ముఖం మీద చిన్న చిన్న మాటల వెనుక ఏదో గూడుగా ఉంది. దుర్గ గౌరి చేతిని పట్టుకుని తలూపుతూ, వస్తావుగా, గౌరీ? గౌరి మౌనంగా తలూపింది. లోపల అనేక భావోద్వేగాలు ఉన్నా బయట తన మనసును దాచుకుంది. కింద సుమతి, సుధమ్మ, జానకి అందరూ గౌరిని ప్రేమగా ఆహ్వానిస్తూ, రా గౌరీ, మా దగ్గర కూర్చో. సుమతి ఆమెను ప్రక్కన కూర్చోబెట్టుకుంది. సుధమ్మ గౌరిని చూసి హాయిగా ముద్దాడుతూ, ఈ ఇంటికి నువ్వు వచ్చినప్పుడే సంపూర్ణంగా అనిపిస్తుంది. జానకి గౌరి అందాన్ని గమనిస్తూ మౌనంగా మురిసిపోతూ, అద్భుతమైన అమ్మాయి. సుమతి ఆనందంగా, ఇప్పుడు మేము వెళ్ళాలి. పెళ్లి ఏర్పాట్లన్నీ చూసుకోవాలి. సుధమ్మ నవ్వుతూ, మంచి సమయం ఉంది. కానీ మరచిపోవద్దు, మీరు మా ఇంటికి వస్తున్నారు. సగం దూరంలో కోమలి ఇంట్లో ఉన్న మేడ వెనుక తోటలోకి వెళ్లి ఫోన్ తీసుకుంది. ఏదో అనుమానాస్పదంగా మాట్లాడింది. అక్కడి లోపల అన్నీ రెడీ అవుతున్నాయి. ఫోన్ అవతలి వైపు రాఘవ కోపంతో ఉరికిపోతూ ఫోన్ నేలపై విసిరి కోపంతో తన్నాడు. కోమలి తను ఏమి చేసిందో తెలియక మౌనంగా నవ్వుకుంటూ ఇంట్లోకి నడిచింది. ఆమెను ఎవరో గమనిస్తున్నారని కూడా ఆమెకు తెలియదు.